అప్పుడు ఎడ్ల బండ్లు వారంకు ముందు 4 రోజులు తీర్థం ఉన్నదనంగా ఎడ్ల బండి కట్టుకొని మా నాన్న మా తాతలు మా తాన చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని పోతే ఒక్కొక్క ఊరు కాడ ఆగేది నైట్ అయితే. అప్పుడు బాగా అడవి మనిషి ఈగే చీమలు అడవి అంత అడవి ఆట. అప్పుడు ఆ భయం పడుకుంటా కాగళ్ళు పట్టుకొని ఆ ఎడ్ల బండ్లు ఖర్చురాలు ఎడ్ల బండ్ల మీద ఒక 10 బండ్లు 20 బండ్లు అట్లా లైన్గా పోకుండా మళ్ళీ అందరు ఒక్కొక్క ఊరు కాడ వండుకొని తినుకుంటా జాతర చేరేటాలకు అమ్మవారు వచ్చే టైం అయ్యేదట. ఆ టైంకు మళ్ళీ జాతర టైంకు అవన్నీ చేసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ 3 రోజులు ప్రయాణం అట్లా పోయేది. అప్పుడు అన్నీ తినేటి సద్ది బస్తమని అంటారు, అవి కట్టుకొని వాటర్లు బుంగులు ఉండేది, బుంగవలు ఆ బుంగోళ్ళల్లో ఏమన్నా ఉంటే నీళ్ళు పట్టుకొని ఆ కొన్ని నీళ్ళతోటి అట్లా చదురుకొని మంచిగా అమ్మ మీద భక్తితోటి ఇది అయిపోయేది. ఇప్పుడు జనరేషన్ రాను అంతేంది అన్నీ పెరిగిపోయినాయి అనమాట. ఎడ్ల బండ్లు కొంచెం తక్కువైనాయి, ఎందుకంటే అవి బండ్లు వస్తుంటాయి, కార్లు పోతుంటాయి, ఎడ్లు బెదురుతాయి అని ఏం చేస్తాను ఇప్పుడు అంతా ఈ బస్సులకు ఇవి కార్లో పోతున్నారు అన్నట్టు. అప్పుడు ఇంటింటికి ఏంది ఇంట్లో బండ్లే ఉండేది కాబట్టి వీటి మీద కుటుంబాలు పట్టుకొని పోయేది అనమాట. అట్లా ఆ కష్టం చెప్పుకోనికి అప్పుడు వాళ్ళు ఎడ్లతోటి వ్యవసాయము కష్టం కదా, వ్యవసాయదారులు అంటేనే ఇంత కష్టము. అట్లా అమ్మను 2 ఏళ్ళకు మంచిగా భక్తితోటి మొక్కుకొని మళ్ళీ 2 ఏళ్ళకు మంచిగా అయితే మళ్ళీ వస్తాం తల్లి అని అనుకొని ఇది అట్లా పోయేదన్నమాట. అప్పుడు ఆ సంతోషం పిల్ల జల్లలకు మొక్కి వాళ్ళకు దోషింది పెట్టి మంచిగా ఎంటికలు ఇచ్చి అది చేసేది. నాకు తెలిసింది అయితే మా నాయనమ్మ చెప్పింది అది. మా నాన్న ఎంటికలప్పుడు 4 రోజులు వేయిల్లట. మా తాతకు కొంచెం చేత కాదు, ఇంకో మా ఇద్దరు తాతలలో ఒక తాత కొంచెం హుషారుండి మంచిగా తీసుకొని పోయిండట. అప్పుడు మాకు పూర్వమే అమ్మవారు మేము కూడా పోయినాం. మా నాన్న వచ్చి తీసుకుపోడు వచ్చుడు కానీ ఎడ్ల బండ్ల మీద పోలే మా వరకిగా అట్లా. అది అన్నమాట అమ్మవారి విశిష్టత. చెప్పు. మా నాన్న మమ్మల్ని తీసుకుపోయిన సంది మాకు మేడారం తెలుసు. మా నాన్న త్రివేణి కంపెనీ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేసిండు. అక్కడ ఆ త్రివేణి కంపెనీ అక్కడ పెట్టిండ్రు. అక్కడ పెట్టుట్లా మా నాన్న మమ్మల్ని చిన్నప్పటి నుండి లారీలో మమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని జాతర అంతా మంచిగా చూపించి మంచిగా దర్శనం చేయించి మంచిగా అమ్మకు మొక్కుకొని అన్నీ చేసి మాకు అట్లా తెలియజెప్పిండు. అప్పటి నుండి మేము ఇప్పటి వరకు అయినా కూడా ఆ తల్లిని మేము ఎప్పటికీ 2 సంవత్సరాలకు ఒకసారి తల్లిని మొక్కుకుంటా మంచిగా ఇప్పుడు మా నాన్న లేడు, మేము మాకు బస్సులు ఉన్నాయి, బస్సుకు పోయేది వచ్చేది. మా అన్నలైనా మా వదినలైనా మేము అందరం ఇప్పటి వరకు మంచిగా పోతున్నాం వస్తున్నాము, ఆ తల్లిని మొక్కుకుంటున్నాము. ఆ తల్లి ఇప్పటికీ మంచిగా చల్లగా అందరినీ చూస్తుంది. ఇప్పుడు వస్తుంది గట్టమ్మ తల్లి కాడ కూడా మొక్కుకోవాలి. ఎప్పటికీ ఆ తల్లి మనల్ని అందరినీ చల్లగా చూస్తుంది. వచ్చే పోయే దారిలో ఉన్నది కాబట్టి ఆ తల్లిని పోయిన వారందరూ దర్శనం చేసుకుంటారు. ఇంకో పిన్ని ఇక్కడ చిన్న పిన్ని అలా వీళ్ళ కొడుకే జ్యోతి పిన్ని. మా ఇంకో పిన్ని రాలేదు, వాళ్ళ కొడుకు వచ్చాడు మాతోని. వాళ్ళ కొడుకు ఆయన అభిప్రాయం తెలియజేస్తాడు. తెలుగులో చెప్పు. మేడారం అంటే నా దృష్టిలో అది ఒక ఎమోషన్. ఎందుకంటే ఆ సీజన్ వచ్చినప్పుడల్లా ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తాం. లైక్ ఎక్కడంటే మా అక్క వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు, మా ఫ్యామిలీ వాళ్ళం, మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు, మళ్ళీ వాళ్ళందరం గుంపు ఒక పెద్ద సైజ్ వెహికల్ మాట్లాడుకుంటాం. లైక్ బులారో అయినా డీసెమ్ అయినా మాట్లాడుకొని వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ 5 days మొత్తం డ్రింకింగ్ అయినా ఫుడ్ అయినా ఫుల్ ఎంజాయ్మెంట్ తోటి ఉంటుంది. వెళ్ళింది ఒక 5 days అయినా కానివ్వండి, కానీ లిటరల్లీ మేము నెక్స్ట్ వచ్చే మేడారం దాకా దాన్నే గుర్తు చేసుకుంటూనే ఉంటాం. గుర్తు చేసుకొని మళ్ళీ మేము ఆ 5 days అనేది ఎట్లా చేసాం, ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత బాగా తాగాము తిన్నాము, ఆడ ఎంతమందితో పరిచయం అయ్యాం, అంటే ఎంతమందితో ఇంటరాక్ట్ అయ్యాం, మాట్లాడుకున్న వాళ్ళు కూడా
అంటే గొడవలు అయిన వాళ్ళు కూడా మా సీజన్ వచ్చినప్పుడు అక్కడికి వస్తారు, కలుస్తాం అక్కడ, మళ్ళీ అక్కడ తినేటప్పుడు మాట్లాడుకుంటాం. అంటే ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ మేడారం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎమోషన్ టు us. మేము మేడారం వెళ్తున్నాము, మధ్యాహ్నం అయింది. వెళ్ళటాలకు టైం 5 అవుతుంది కావచ్చు. గట్టమ్మ కాడికి వచ్చాము, గట్టమ్మ దర్శనం చేసుకున్నాము. కానీ ప్రతి ఒక్కరు ఆడ ఆగవలసిందే, ఆగకుండా వెళ్ళలేము. ఎందుకంటే అమ్మ దీవెనే ఫస్ట్, ఆ తర్వాత ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. తర్వాత స్నానాలది మేడారం లోపలికి వస్తున్నాం. జంపన్న వాగు కాడికి వచ్చామండి. జంపన్న కాడ కూడా కొబ్బరికాయ కొట్టి స్నానాలు చేసుకొని ఆడ గుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు పెట్టుకొని ఏమన్నా ఉంటే మొక్కులు తినడం కొయ్యడం చేసుకొని వండుకొని తిని ఒక రోజులు వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ రోజు ఉండి మళ్ళీ తెల్లారి దర్శనం మళ్ళీ చేసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దర్శనం మాత్రం మంచిగా, కొంచెం కష్టమైన మంచిగా అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంతా గుడి ప్రాంగణం అంతా మంచిగా మళ్ళీ అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, జాతరది ఒకలాగా, ఎప్పుడు పోయినా ఒక ఆనందం ఉంటుంది. ఆ జాతర అంటేనే అట్లా పైసలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని కాదు, ఎందుకు పోవద్దు, పోవాలి, కంపల్సరీ పోవాలి అనే అనిపిస్తుంది. అట్లా అని మేము ముందే చూసొద్దామని వెళ్తున్నాము. దర్శనం చేసుకున్నాము, చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ దర్శనాలు మళ్ళీ అమ్మవారు వచ్చేటప్పుడు, జాతర జరిగేటప్పుడు మళ్ళీ వెళ్ళాలి. రద్దీ ఉంటారు, కానీ ఆ రద్దీలోనే మంచిగా ఆనందం ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళి అమ్మవారు వస్తుంది, ఈ ప్రాంగణంలోనే ఉంటుంది. ఇక్కడ ఇవి అమ్మవారు వచ్చే గేట్లు, చిలకలాది గట్టు, ఆడ స్నానాలు చేసుకుంటారు. ఆ వాటర్ తోటి వంటలు అవన్నీ. ఇంకా జాతర అప్పుడైతే ఇంకా పట్టుజాలరు అనుకో అక్కడ. మనం ఏంటంటే చాలామంది అయితే ఇటు సైడే ఉంటారు. ఇక ప్రైవేట్ వెహికల్ వచ్చే వాళ్ళంతా నాళ్ళపూరు ఇవంతా ఉంటారు అన్నట్టు. ఆడకి గద్దె దగ్గరకు వచ్చినప్పుడు ఇటు కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు తెలిసిన వాళ్ళు. ఇక తెలియని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా సరే, కానీ చూడాలనుకున్న వాళ్ళు చూసేస్తారు. ఎందుకంటే వచ్చాం కదా మంచిగా. గద్దె దగ్గర ఇప్పుడు గద్దె ప్రాంగణంలో ఉన్నాము. ఒకప్పుడు మనిషి మింగే అంత అడవి, ఆ అడవి లేదు ఇప్పుడు. మా చిన్నప్పుడు ఉన్న అడవి కూడా లేదు ఇప్పుడు. రానంతా అడవి అంతా అంతరించిపోతుంది. స్తూపం ఇప్పుడు కొత్తగా పెట్టేటి అని బాగా జరుగుతున్నాయి, పనులు బాగా జరుగుతున్నాయి. మంచిగా అనిపిస్తుంది. అప్పుడు జరిగిన అవి చూస్తుంటే కూడా ఇలా ఉండేనా అని అనిపిస్తుంది. అప్పుడు మామూలుగా చెట్లతోటే పచ్చదనంతో మంచిగా అమ్మ కనబడేది. మన ఇళ్ళల్లో కూడా పచ్చదనం ఉండాలి అనుకుంటాం కదా. గద్దెపైకి ఎక్కాము. సమ్మవ్వ గద్దె. గంటలు కొట్టాలంటే అప్పుడు అందకపోయేది, ఇప్పుడు అంతా మట్టి అవంతా పోసారు కాబట్టి కొంచెం పర్వాలేదు. మంచిగా ఆనందంగా దర్శనం చేసుకున్నాము. చాలా చాలా మంచిగా అనిపించింది. జాతర పోయి ఆ రద్దీలో పోయి గద్దెను ముట్టితే ఎంతో ప్రాణాన్ని అనిపించేది. ఇప్పుడు ఈ ముందు రోజులలో పోయింది కూడా చాలా బాగా అనిపించింది. సారలమ్మ గద్దె కాడ కూడా బాగా ఇది ఉంటుంది. కానీ గట్టిగా మొక్కుకోవాలి అమ్మను. ఇంకా అమ్మను కొంచెం ఇట్లా ఉంటుంది. సారలమ్మ గద్దె, ఆ అమ్మకు కూడా సేమ్ బంగారము అన్ని, పసుపు కుంకుమ, బట్టలు, ఓడి బియ్యాలు సమర్పించుకుంటారు, దండలు అన్నీ
ఎలా మొక్కున్న వాళ్ళు అలా. నాగమయ్య, గోవిందరాజు, నాగులమ్మ గద్దెలు ఇవి. ఇప్పుడు ఇవి కూడా అక్కడ పక్కన పడి మళ్ళా పైడిద్దరాజు అవి కూడా అక్కడ అన్ని లైన్గా పెడుతున్నారు. బాగా జరుగుతుంది వచ్చే జాతర. అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు వేసాము. భోజనము రెడీ చేసుకో. ఇప్పుడు బయటికి వెళ్ళాము దర్శనం చేసుకొని. అమ్మవారికి 2 కోళ్ళను మొక్కుకొని సమర్పించుకొని మళ్ళా మంచిగా రావాలి అని మంచిగా దండం పెట్టుకుంటానమ్మ అని ఇప్పుడే కొన్ని మొక్కుతున్నాం. సాయంత్రము 6 అయింది. కోడిని కాడ చేయించుకున్నాము. వంట చేసుకొని తిని 9 అట్లా అయింది. మళ్ళీ బయలుదేరాము ఇక.